యానస్ ఏఐ అని ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నేను అంటే 1 మంత్ ముందేమో ఈ న్యూస్ అయితే బయటకొచ్చింది. డీప్ సీక్ ఎలా అయితే పాపులర్ అయిందో దాని తర్వాత అందరూ మేనేజ్ గురించి మాట్లాడుతున్నారు. బట్ చాలా వరకు అందరికి ఏంటంటే యాక్సెస్ లేదు ట్రై చేయడానికి. నాకైతే ఈరోజు యాక్సెస్ వచ్చింది. నేను ట్రై చేశాను. ఏంటి మానస్ ఏఐ ఏంటని. అసలు మైండ్ పోయిందసలు. నిజం చెప్తున్నాను. ఈ మానస్ ఏఐ అనేది నార్మల్ ఏఐ కాదు. ఇది ఒక ఏఐ ఏజెంట్. అంటే ఆటోమేటిక్‌గా మనం చేసే టాస్క్‌ని అది చేసేస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి వాటిని ఏదైనా మనం అడిగితే అది దానికున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని మీకు ఇన్పుట్ ఇస్తుంది. బట్ ఏంటంటే మానస్ ఏఐ అనేది ఏఐ ఏజెంట్. మీరు ఇది చెయ్యి అని అడిగితే కంప్లీట్‌గా ఇచ్చేస్తుంది. అసలు నేను ఒక ట్రై చేశాను మీకు చూపిస్తాను. నార్మల్‌గా ఒక 7 డే ఇటర్నరీ అడిగాను. వియత్నాంకి ఒక 7 డే ఇటర్నరీ కావాలి నాకు హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వని అడిగితే నా ముందే ఒక స్క్రీన్ దాని ఒక కంప్యూటర్ యూజ్ చేసి మేనేజ్ ఓన్ కంప్యూటర్ దాంట్లో ఒక డాక్యుమెంట్లో రాసుకుంటూ అంటే ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి అంతా బ్రౌజ్ చేసి దాంట్లో బెస్ట్ రిజల్ట్స్ ఏందని ఒక డాక్యుమెంట్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఏమో తీసుకొని కంప్లీట్ ఇటర్నరీ నాకు ప్రొవైడ్ చేసేసింది. అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. నేను జస్ట్ 7 డే ఇటర్నరీ ఇవ్వు అని అడిగాను అంతే, ఇంకేం అడగలేదు. అది ఫ్లైట్ సెర్చ్ చేసేసింది, అకామిడేషన్ సెర్చ్ చేసేసింది, అక్కడ ఏం అట్రాక్షన్స్ ఉన్నాయని సెర్చ్ చేసింది, స్టెప్ బై స్టెప్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసింది, అంతా చేసుకొని నాకైతే ఒక కంప్లీట్ డాక్యుమెంట్ అయితే ఇచ్చేసింది. ఓకే, ఇది నువ్వు చేయాల్సింది బడ్జెట్లో అని. అంటే ఇక్కడ ఇది ఏం జరుగుతుందంటే మీరు ఏమైనా చేయొచ్చు ఈ మేనేజ్ ఏఐ యూజ్ చేసి. కంప్లీట్ బ్రౌజర్ యూజ్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక షాక్ ఏంటంటే కొన్ని బ్రౌజర్కి ఏ వెరిఫికేషన్ ఉంటుంది అంటే ఆర్ యూ హ్యూమన్ అని రోబోట్ అని, అది కూడా అదే ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంకెందుకు దానికి అవి పెట్టడం అనిపించింది నాకైతే. కంప్లీట్ ఆటోనామస్గా చేసేసి బెస్ట్ డెసిషన్ ఇది అని చెప్పి ఇచ్చేస్తుంది నీకు. మనం నార్మల్గా అవర్స్ స్పెండ్ చేసి అన్ని బ్రౌజర్ చెక్ చేసుకొని ఏది బెస్ట్ అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదేం అవసరం లేదు. ఒక 10-15 మినిట్స్ మేనేజ్కి వదిలేస్తే నువ్వు ఇన్పుట్ ఇచ్చేసి నీకు కంప్లీట్ ఇటర్నరీ అయితే ఇచ్చేసింది. మీరు ఇలాంటివి చాలా వాటికి చేయొచ్చు. ఏదైనా నేర్చుకోవాలి స్పెసిఫిక్ థింగ్ అనుకున్నారు, నేను జావా నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, బెస్ట్ పాసిబుల్ రిసోర్సెస్ ఇవ్వు నాకు, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి, ఫ్రీగా ఉండే రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసి నాకు ఒక బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ ఇవ్వు అని అడిగితే ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేసి ఏవేవి ఫ్రీగా ఉన్నాయి, ఏవేవి నేర్చుకుంటే మీకు 100% స్కిల్డ్గా ఉంటారని మేనేజ్ సెర్చ్ చేసి మీకు ఇచ్చేస్తుంది. సో అంత ఎఫెక్టివ్గా ఉంది ఈ మేనేజ్ ఏఐ అనేది. నేను అసలు షాక్ అయ్యాను అసలు. అంటే ఎలాగ ఇది పాసిబుల్ అని చెప్పి. చాలా క్వాలిటీగా ఉంది. నేను మీకు ముందు చాలా ఏఐ టూల్స్ గురించి చెప్పాను కానీ మేనేజ్ ఏఐ లాంటి ఏఐ టూల్స్ అయితే నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. చాట్ జీపీటీ ఆపరేటర్ అని ఒకటి ఉంది సిమిలర్ థింగ్. బట్ ఏంటంటే ఓన్లీ యూఎస్లోనే ఇప్పుడు అది యాక్సెస్ ఉంది. అది కూడా పెయిడ్, చాలా మనీ అయితే పే చేయాలి. ప్రో సబ్స్క్రిప్షన్ అలా ఉండాలి, $200 అలాగే ఎఫర్ట్ చేయలేరు. బట్ మేనేజ్ ఏఐ అనేది ఫ్రీ వర్షన్లో కూడా అవైలబుల్ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే ఎంత చేయగలుగుతుంది మేనేజ్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ ఆర్ బెస్ట్ అవైలబుల్ ఏఐ ఏజెంట్ అని చెప్పచ్చు ప్రెసెంట్ ఉండే దాంట్లో. ఖచ్చితంగా కూడా ఈ మేనేజ్ ఏఐని మీరు ట్రై చేయండి. మేబీ మీరు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు మీ మెయిల్తో మీరు వెయిట్ లిస్ట్లో జాయిన్ అవ్వాలి. తర్వాత మీకు యాక్సెస్ అయితే వస్తుంది. నాకు కూడా నేను ఒక 3 వీక్స్ ముందేమో చేస్తే నాకు ఈరోజు వచ్చింది. బట్ ఇప్పుడు అందరికీ ఇది యాక్సెస్ అయితే వస్తున్నట్టుంది. చాలా వరకు మేనేజ్ ఏఐ గురించి మాట్లాడుతున్నారు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా. బట్ ఒక అటానమస్ ఏఐ అనుకోవచ్చు. మనం ఏజీఐ గురించి చాలా వీడియోల్లో మాట్లాడాం. అంటే ఇంటర్నెట్ ఒక కంప్యూటర్ అనేది హ్యూమన్లా ఆలోచిస్తే ఏమవుతుంది, హ్యూమన్ లాంటి పనులు చేస్తే ఏమవుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా ఈ మేనేజ్ ఏఐ అనేది అదే చేస్తుంది. 7 డే ఇటర్నరీ ఇవ్వు వియత్నాంకి అని అడిగితే కంప్లీట్ ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేసేసి అంటే ఏవి బెస్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి సెర్చ్ చేస్తుంది. ఎలా అంటే బెస్ట్ అకామిడేషన్స్ అని సెర్చ్ చేస్తే ఒక 10-20 రిజల్ట్స్ వస్తాయి కదా. అవన్నీ ఇదే చదివేసి దాంట్లో బెస్ట్ ఏంటి అని ఒక డాక్యుమెంట్లో రాసుకొని అదంతా మనకి లైవ్లో కనిపిస్తుంది. మళ్ళీ సైడ్ దాని కంప్యూటర్లో అది ఏం చేస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. అంటే మైండ్ నాకైతే నిజంగా చాలా షాక్ అయ్యి నేను, ఇంత పవర్ఫుల్ ఉంటాయా ఏ ఏజెంట్స్. మనం ఏదో చిన్న చితక ఏజెంట్స్ గురించి ముందే మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మీరు ఏది అడిగినా కూడా ఇంటర్నెట్ సెర్చ్ చేసి మీకు ఇచ్చేస్తుందంటే కొన్ని డేస్ రీసెర్చ్ చేసే పని ఇది మెయిన్గా ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఇప్పుడు పిహెచ్డి చేసే వాళ్ళకి, డాక్టరేట్స్కి, సైంటిస్టులకి, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, డెవలపర్స్కి ఎవరికైనా కూడా రీసెర్చ్ కంప్లీట్ అటానమస్ అయిపోయింది. అంటే మనం రాంగ్గా రీసెర్చ్ అంటే అంతే, ఇంటర్నెట్లో డేస్, మంత్స్, ఇయర్స్ కూడా స్పెండ్ చేసి ఉన్న డేటా అంతా మనం స్టడీ చేసి ఏది బెస్ట్ అని డెసిషన్ తీసుకోవడం. బట్ మేనేజ్ ఏఐ అనేది ఆ పని మొత్తం ఒక 10-15 మినిట్స్లో చేసేస్తుంది. 10-15 మినిట్స్లో కంప్లీట్ ఇయర్స్ చేసే రీసెర్చ్ చేసి ఇచ్చేస్తుంది. దీన్ని కరెక్ట్గా వాడుకుంటే ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఈవెన్ మెడిసిన్ సైడ్ స్టడీ కానివ్వచ్చు, కొన్ని సైన్స్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ అవుతాయి. దీన్ని అంటే ఈ మధ్య యాక్సెస్ వస్తుంది. మనమైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా కూడా వండర్స్ అయితే చూడబోతున్నాం ఈ మేనేజ్ ఏఐ నుంచి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోండి, దీని గురించి ట్రై చేయండి. మీకు ఏది ఎలా పనికొస్తే అది మీ వర్క్
రీసెర్చ్గా లేకపోతే నేను ఇప్పుడు చెప్పినట్టు తెలుసుకోండి. ఎందుకంటే ఇదే ఫ్యూచర్. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోబోతున్నాం. మనం దాని గురించి ముందుగానే తెలుసుకోవడం ఇంపార్టెంట్. నేను దీని గురించి స్పెసిఫిక్ మళ్ళీ ట్యుటోరియల్ కావాలన్నా కూడా చేస్తాను. స్పెసిఫిక్గా ఎలా వర్క్ అవుతుంది, ఒక్కో యూస్ కేస్కి మనం ఎలా వాడచ్చు అని కూడా. బట్ అయితే నేనైతే మైండ్ అయితే పోయింది. నాకు ఇటర్నెట్ అడిగితే కంప్యూటర్లో బ్రౌజ్ చేసేసి డాక్యుమెంట్ చేసుకొని ఇచ్చేసింది. ఇంత అడ్వాన్స్డ్గా ఏ అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అయితే నాకు చెప్పండి.